దేన్ని ఖర్చు పెట్టారు సరే కమిషనర్ ఉన్నారు రమ్మంటే నా భయం వేసి పోవాలి ముందు ఆ దొడ్లో నీళ్ళు మాటి ఎవరు పడతారు ఎవరైనా పోవాలి ఆ ప్యాచ్ వర్కులు కూడా కొంచెం చూడండి కాస్త పోయి వదిలేసి అది ఇబ్బందిగా ఉంది అవి కూడా కాస్త చూడమ్మా ఎక్కడ వర్క్ చేయాలని చూపించే పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ వచ్చేసారు కౌన్సిల్ కలవాల్సిన అవసరం లేదా? ఎక్కడ పనులు చేయాలి అడగాల్సిన అవసరం లేదా? కౌన్సిల్ చేయాల్సిన గౌరవం లేదా? కౌన్సిల్ పోనీ ఎక్కాల్సిన గౌరవం లేదా? అంటే అధికారులకు ఇచ్చిన అరుసులు పట్టుకొని కాంట్రాక్ట్ ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తారు. వీళ్ళకున్న కమిషన్లు కట్టుబడి పనులు సరిగ్గా చేయక కౌన్సిల్ విలువ ఇవ్వక వీళ్ళు చేసిన నిర్వాహకులు తెలుస ఎక్కడ ఉండే వాటిని పదే వాటిని చెప్తారు తెలుసా ఏ రమ్మనే చూద్దాం మేము మాట్లాడతామండి. అలానే సభ్యులందరూ ఈ ప్యాచ్ వర్క్ గురించి మాట్లాడుతాను. అది గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఆ కాంట్రాక్ట్ ఎవరు పిలిచి వాళ్ళతో మాట్లాడి అది కూడా కాంట్రాక్టర్ పేరు కాంట్రాక్ట్ పేరు అశోక్ వాళ్ళని పిలిచి నేను మాట్లాడి దాన్ని కూడా పరిశీలిస్తాను. అవసరమైతే నేను వాటిలో ఎక్కడైతే ప్యాచ్ వర్క్ చేశారో ఉందో లేదో నేను అవన్నీ చూసి ఒకసారి అది కూడా మంచిగా వర్క్ చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఈ రోజున బడ్జెట్ మీటింగ్ కాబట్టి అన్ని అంశాలు ఆమోదిస్తూ జరిగింది. కూడా ఇంకా తెనాలి పట్టణంలో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ చేస్తామని అలానే మాకు కూడా మంచిగానే మన సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి అధికారులు గారండి అలానే మన మంత్రి గారు కూడా ఈ అభివృద్ధి వైపులో ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దుకోవాలనేది మా ఆశయం. కూడా తప్పకుండా తెనాలి అభివృద్ధి కోసం కృషి చేస్తానని కోరుతున్నాను. రోడ్డు పగలగొట్టి నెల రోజులు ఆపారు. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరండి? పూర్తి చేయని వాళ్ళకి చేయటం ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆపేసేయండి. పనిష్మెంట్ అనేది ఉండాలి కదండి. వదిలేస్తే మిమ్మల్ని అడగరు. అమ్మల్ని రోడ్డు మీద వాటిలో ఉండేది మేము అమ్మకి ఇంటికి వచ్చి పూజలు చెప్తున్నారండి. రెస్పాన్సిబిలిటీ ఏంటి? రెస్పాన్సిబిలిటీ అసలు కాంట్రాక్ట్ అనే అతనికి అంటే భయం ఉందా? కాంట్రాక్ట్ అతనికి అధికారులు అంటే భయం ఉందా? వర్క్కి ఇంత టైం అనేది ఉండదండి. నామినేట్ వర్క్ అంటే టైం ఉంటుంది కదా. నామినేట్ వర్క్ ఎందుకు ఇస్తాం? అర్జెంటుగా ఉన్నది కాబట్టి నామినేట్ వర్క్ ఇచ్చి మనం చేయిస్తాం. అలాంటప్పుడు ఎందుకు చేయాలి చెప్పండి.